Hi everyone, are you paying the tax? If yes, you have to know this. Even if you're not paying, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది కూడా. సో ఇండియాలో నార్మల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పాస్ చేస్తారు కదా గవర్నమెంట్. ఆ బడ్జెట్ పాస్ చేసినప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే మేము ఈ బడ్జెట్లో ట్యాక్స్ బర్డెన్ తగ్గించడానికి ట్రై చేసినాం ఇండియన్ మిడిల్ క్లాస్ పైన అని చెప్తారు. మిడిల్ క్లాస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టే ఈ బడ్జెట్లో అది ఫోకస్. సో యాక్చువల్గా వాళ్ళు తగ్గిస్తున్నారా లేదా అలా క్లెయిమ్ మాత్రమే చేస్తున్నారా అనే స్టేట్మెంట్ని మనం చూద్దాం. సో ఇండియాలో ట్యాక్సేషన్ చూసినాం అనుకో, లైక్ దేర్ ఆర్ 2 types of taxes. One is direct tax and the other one is indirect tax. డైరెక్ట్ ట్యాక్స్ ఏమో ట్యాక్స్ పేడ్ బై అన్ ఇండివిజువల్, డైరెక్ట్గా పే చేస్తాం మనం. లైక్ మన శాలరీ ఎర్న్ చేసేదాన్ని బట్టి ఎక్కువ శాలరీ ఎర్న్ చేసినారనుకో ఎక్కువ ట్యాక్స్ రేట్ ఉంటుంది. లైక్ స్లాబ్స్గా డివైడ్ చేసి ఉంటారు. 15 lakhs పైన ఉంటే 30% అనో అట్లాగా డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. నువ్వు తక్కువ అని చేస్తే తక్కువ ట్యాక్స్ కడతావు, ఎక్కువ అని చేస్తే ఎక్కువ కడతావు. సేమ్ వే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే రిగ్రెసివ్ ఇన్ నేచర్ అని అంటారు. అంటే నీ ట్యాక్స్ ఎంత, నీ శాలరీ ఎంతనో లేదా నువ్వు ఎర్న్ చేసేదాన్ని బట్టి ట్యాక్స్ కట్టవు. బేసిక్గా నీ ఎర్నింగ్ తక్కువ ఉన్నా నీ ఎర్నింగ్ ఎక్కువ ఉన్నా సేమ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కడతావు ఇండైరెక్ట్ ట్యాక్స్. కాబట్టి ఇట్స్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు థియేటర్కి వెళ్ళినావు అనుకో, టికెట్ కొట్టినప్పుడు ట్యాక్స్ అందరికీ సేమే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పూర్. నీ లైక్ ఇన్కమ్ లెవెల్స్ని బట్టి ఉండదు. సో ఇట్స్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. అందరూ సేమ్ బర్డన్ తీసుకోవాల్సి వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనుకో, విచ్ ఈస్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. ఈ 2 things. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో చూసినావు అనుకో, ట్యాక్స్ కలెక్షన్లో లైక్ గవర్నమెంట్ మనీ వస్తుంది కదా, అట్లా వచ్చినప్పుడు 70% ఆఫ్ ద మనీ దట్ లైక్ దే రిసీవ్ త్రూ టాక్సేషన్ ఆర్ ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్సెస్. 30 to 35% ఏమో ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆన్ అండ్ యావరేజ్ ఇది 70% డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 30% ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అదే ఇండియాలో రివర్స్గా ఉంది. 65% ఏమో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది, 35% ఏమో డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వెళ్ళి మనం ఎక్కువ పే చేస్తున్నాం గవర్నమెంట్కి. లైక్ సినిమాకి వెళ్ళడము లేదా ఇండైరెక్ట్గా లైక్ చాలా వాటిని లైక్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొన్నప్పుడు డ్యూటీస్ చాలా వాటిపైన మనం పే చేస్తాం చూడ, అది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో అది 65% మనం ఇండియా గవర్నమెంట్కి మనం కంట్రిబ్యూట్ చేస్తాం త్రూ ట్యాక్సేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఈక్వల్గా అందరూ బర్డెన్ తీసుకోవాలి. సో మిడిల్ క్లాస్ అయినా రిచ్ అయినా పూర్ అయినా అందరూ. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడైతే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం ఈజ్ వన్ ప్రాబ్లం, విచ్ ఈస్ ద రివర్స్. లైక్ కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసి ఇది రివర్స్లో ఉంది. సో వాళ్ళు క్లెయిమ్ చేయడం 100% కరెక్ట్ కాదు అనడానికి ఇది ఒకటి. దెన్ సెకండ్ థింగ్, డైరెక్ట్ ట్యాక్సెస్ చూసినాం అనుకో, మనం పే చేస్తున్నది డైరెక్ట్ ట్యాక్స్లలో 55% డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ యాక్చువల్లీ పేడ్ బై అన్ ఇండివిజువల్. లైక్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు చూడు, 55% కంట్రిబ్యూషన్ వాళ్ళ నుంచి ఉంది. రిమైనింగ్ 45% కార్పొరేట్ ట్యాక్స్. లైక్ మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ వెల్త్ ఎక్కువ ఉంటుంది కదా, అఫ్కోర్స్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు పే చేసే 45%. సో ఇది కూడా ఏం చెప్తుందంటే, డైరెక్ట్ ట్యాక్స్ పేడ్ బై అన్ ఇండివిజువల్ ఈజ్ యాక్చువల్లీ మోర్ దెన్ ద లైక్ కంపెనీస్ పే చేసే ట్యాక్స్ కంటే. దిస్ అగైన్ షోస్ లైక్ ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, యాక్చువల్గా ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ కంటే ట్యాక్స్ బర్డన్ ఎక్కువగా ఉంది అనేదాన్ని మనం చెప్పొచ్చు దీని నుంచి వెళ్ళి. అండ్ థ్యాంక్ యూ.